తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. నిర్మల్ జిల్లా కాందపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులతో ఓటర్లు ఎలాంటి సమస్యల గురించి చర్చించారు, ప్రచారం ఎలా కొనసాగింది అనే దానిపై మా ప్రతినిధి రవి పూర్తి సమాచారం అందిస్తారు. ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి బరిలో ఉన్న 7th వార్డు నుంచి బరిలో ఉన్న నిమ్మల రమేష్ గారి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ప్రచారం ఎలా సాగింది, ఓటర్లు ఏమంటున్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ అన్న, చెప్పండి, మున్సిపల్ బరిలో దిగిన మీరు ప్రచారం నేటితో ముగియనుంది. ప్రజలు ఏమంటున్నారు, ఓటర్లు ఏమంటున్నారు మీతో ప్రచారంలో చెప్పండి. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం, శుభాభివందనాలు. 7వ వార్డు పరిధిలో ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మేము నామినేషన్ వేసినప్పటి నుండి చాలా హ్యాపీగా ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు మాకు తెలియజేశారు. ఈ ప్రజాప్రభుత్వం మీద నమ్మకంతో మాతో అడుగులో అడుగేస్తూ భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించడానికి పూనుకొని 7వ వార్డు జనాలు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఓటర్లకు మీరు ఈ ప్రచారంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, ఓటర్ నుంచి స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడి గొంగడి అక్కడనే వేసినట్టుంది. ఇక్కడ ఖానాపూర్ శాసనసభ్యులు సీఎం రేవంత్ రెడ్డి గారి అత్యంత సన్నిహితుడు వెర్మబొజ్జు పటేల్ గారు ప్రతి వాడలో కూడా సీసీ రోడ్లు వేయించడము, డ్రైనేజీలు కట్టించడము, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారము, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ఈ రోడ్డు వెడల్పు గురించి కూడా ప్రతి వారికి హామీ ఇస్తూ ఖానాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తామని వారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీ పట్ల కూడా ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డు ఓటర్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా కాకుండా మీరు సొంతంగా ఎలాంటి హామీలను ఇచ్చారా? రమేష్ అన్న గారు చెప్పండి. సొంతమని ఏం లేదు. ఈ పద్మావతి నగర్ 7వ వార్డు మొత్తం నా కుటుంబమే, అందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఇక్కడ సొంతము పరాయని ఎవరు లేరు. ప్రతి ఇంట్లో నేను ఉన్నోనే, ప్రతి ఇంట్లో నేను తిన్నోనే. కాబట్టి జనాలు కూడా, ఓటర్లు కూడా నాతో స్వచ్ఛందంగా, నాతో ర్యాలీలో సుమారు రోజు 250 మంది స్వచ్ఛందంగా ఎలాంటి రూపాయి తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి నాతో ర్యాలీలో పాల్గొంటున్నారు. దీనికి నేను పద్మావతి నగర్ 7వ వార్డు ఓటర్లకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం అయితే మనం 7th వార్డు మున్సిపల్ వార్డు అభ్యర్థితో మాట్లాడి తెలుసుకున్నాం. ప్రచారంలో చాలా ఆనందంగా ఉందని, ప్రజలైతే ఓటర్లు మాత్రం మా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని రమేష్ అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.